రైట్. క్రాంతికిరణ్ గారు బాలకృష్ణ అభిమాని ఏం చెప్తారు సార్? అంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేశారు వ్యాఖ్యలు, తనకు 2 అంశాలు. ఒకటి ఆ 9 నంబర్లో నా పేరు వేశాడు అనేది ఆల్రెడీ తనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అదొకటి. వెంటనే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశం, అందులో దాంట్లో వచ్చినటువంటి చూశారు మీరు, అవన్నీ కూడా ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే బాలకృష్ణ గారు అనింది వెళ్ళిన నలుగురిలో ఏ ఒక్కడు, తెలుగు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, వెళ్ళిన నలుగురిలో ఏ ఒక్కడు ఆయన అనేది, ఆ నలుగురితో ఆయనకున్న చనువుతో ఏ ఒక్కడు అన్నాడు. మనమైతే ఏ ఒక్కరు అంటాం. ఆ ఒక్కడు ఆయనకి ఆ నలుగురితో ఉన్న అనుబంధంతో ఆయన అన్నదానికి ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. 2, ఇది అసలు ఎక్కడి నుంచి మొదలైంది? సాక్షి టీవీ కలుసుకొని కూర్చుంది గుంట నకలేది మన శవాల దగ్గర పీక్కుతండానికి. ఓజీ అఖండ ఒకటే రోజు రిలీజ్ అవ్వాలి. బాలకృష్ణ గారు తగ్గి పవన్ కళ్యాణ్ గారి కోసం అసెంబ్లీలో అందరితోనే చెప్పాడు, తమ్ముడిది పవన్ సినిమా రిలీజ్ అవుతుంది, నేను డిసెంబర్ 5కి వస్తానని చెప్పి. బాలకృష్ణ గారు తగ్గారని మేము ఫీల్ అవుతున్నాం. లేదు, ఇండస్ట్రీ బాగుండాలా, ఎవరో ఒకరు సినిమా రాని, నేను 5కి వెళ్తాను, వెళ్ళారు. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఆరోగ్యకరమైన వాతావరణం. ఇది వచ్చుంటే ఒక సినిమాని, ఇప్పుడు ఆల్రెడీ ఓజీని వైసీపీ వాళ్ళందరూ బాగాలేదని చెప్పి చాలా దరిద్రంగా చేద్దామని చూశారు. కానీ సినిమా దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, కలెక్షన్ సునామీ. ఇంక ఈ దెబ్బకి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకున్న చనువులో బాలకృష్ణ గారు ఒక్కడు అన్నాడు. అది వాళ్ళ నా ఫ్రెండ్స్ మధ్య విషయం. అది వెళ్ళిన నలుగురు, 3 ఆయన కంటే చిన్నోళ్ళు, ఒక అతను ఆయనకి ఫ్రెండ్. వాళ్ళ నలుగురి మధ్యలో విషయాన్ని వీళ్ళు యాగి చేయాల్సిన అవసరం లేదు. ఈ రాజమండ్రి మరకల భరత్, ఆయనకి ఏం సంబంధం? ఏమయ్యారు ఇన్ని రోజులు? చిరంజీవి గారు మరకలే వాడు, ఒంటి నిండా మరకలు పెట్టుకుంటాడు. ఇంకోటి మరకలు రాద్దాం అనుకుంటే ఎట్లా? ఆయన ఇదే పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎందుకు మీడియా ముందరకు వచ్చి తప్పు పేరుని నాని ఆ రోజు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని పేరుని నాని ఆ రోజు అన్నప్పుడు పేరుని నాని గారు మీరు అంటుంది తప్పని ఆ రోజు భరత్ ఎందుకు అనలేదు? ఈ దేవినేని అవినాష్ ఆ రోజు ఎక్కడికి పోయాడు? ఇదే నత్తి మాటలు ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదా. కర్నూలు రెడ్డి గారు ఎక్కడికి పోయారు ఆ రోజు? వీళ్ళందరూ ఆ రోజు మాట్లాడరు. వీళ్ళందరూ అవమానించాల్సినవన్నీ అవమానించారు. ఇవాళ అధికారంలో లేరు కాబట్టి ఇవాళ వీళ్ళు మోస్తున్నట్టు బయటకు వచ్చి బిల్డప్లు. ఇవాళ గొడవ యాగి చేస్తున్న వాళ్ళలో ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమానులను చూపించండి, బాలకృష్ణ గారి అభిమానులను చూపించండి. మాట్లాడుతున్నారు ఇప్పుడు చిరంజీవి గారి పక్షాన్ని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఆయన వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని భ్రష్టు పట్టించింది వాళ్ళే. నోటికి ఇష్టం వచ్చినట్టు ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ అదుపు లేకుండా తిట్టి వాళ్ళ ఏదో పెద్ద అభిమానం వాళ్ళకు పోస్తున్నారు. అసలు వీళ్ళందరూ మాట్లాడే నైతికత ఉందా వాళ్ళకి? అసలు వాళ్ళకి ఎందుకు ఇది? వీళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటే బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు కొట్టుకోవాలి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అసలు పట్టించుకోవాలి. చాలా సామరస్యంగా ఉన్నారు సార్. వాళ్ళకున్న క్లోజ్నెస్లో ఆయన డూ అనొచ్చు, ఏమని అనుకోవచ్చు, రే అనుకోవచ్చు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో మనం ఎవరు సార్ చెప్పడానికి? ఇవాళ మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు రే అంటుంటాడు అందరు పెద్ద సభల మీదే. అది మనకి ఇదిగా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు స్నేహం అది. చిరంజీవి గారు కూడా ఒకసారి నా ఫ్రెండ్ అంటారు. అది వాళ్ళకున్న చనువు, దానికి మనం ఎలా చెప్తాం సార్? వీళ్ళు కావాలని యాగి చేయడానికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చాలా చక్కగా నడుస్తుంది. వీళ్ళకి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్లో జరుగుతూ ఉంది. ఇది 9వ నెంబర్ అంటారు, ఏదో పొరపాటున జరిగి ఉంటుంది. అది ఎక్కడో కింద జరిగిన పొరపాటు, దాన్ని సరి చేసుకుంటారు వాళ్ళు. పార్టీ మధ్యలో ముగ్గురు కూర్చుంటారు, సరి చేసుకుంటారు. అవన్నీ అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటివి వీళ్ళకి ఏం దొరకట్లేదు కాబట్టి ఈ మధ్య ఇది చేయడానికి క్వాంటమ్ వ్యాలీ మీద ఇట్లాంటివన్నీ మంచి జరుగుతున్నాయి. ఇవాళ సైకో అన్నారు. వాళ్ళు సైకో అంటే ఇప్పుడు ఈ భరత్ కానీ, ఈ మన పేరుని నాని కానీ, వీళ్ళందరూ అసలు ఆ సైకో గురించి ఎందుకు మాట్లాడట్లా? బాలకృష్ణ గారు సైకో అనే మాట మాట్లాడాడు జగన్ని. మా వాడిని సైకో ఎందుకు అన్నాడు అని ఎందుకు అడగట్లేదు? చిరంజీవి గురించి అని అంటే చిరంజీవి గారు అభిమానులు మాట్లాడతారు. మీరే అసలు మీకేంటి? మీ సైకోని తిట్టాడు, మీ సైకో గురించి మాట్లాడండి. అది మాట్లాడట్లా మీరు. అంటే మీరు కూడా సైకో అని ఒప్పుకున్నట్టే. సాక్షి